కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీలో 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ మండలంలో 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సహకారంతో వీలైన సేవ ప్రజలకు చేశారని అన్నారు. సోనియా గాంధీ 50% మహిళలకు రాజకీయాల్లో ప్రాథమికత ఇచ్చారని, ఆమె నిర్ణయం వల్లే ఈరోజు అధిక సంఖ్యలో మహిళలు పదవుల్లో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కొత్త వినీత శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ గీకూరి రవీందర్, వైస్ ఎంపీపీ బేతిరాజరెడ్డి, ఎంపీటీసీలను మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. ఆర్డీఓ మహేశ్వర్, ఎంపీడీఓ మాసోని, ఎంఆర్ఓ నరేందర్లు పాల్గొన్నారు. ఒక 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుపుకునే విధంగా మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు చిగురుమామిడి మండలానికి సంబంధించి 5 సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల యొక్క విజ్ఞప్తులకు అనుగుణంగా ప్రభుత్వ సహకారము, ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు సేవ చేసే ప్రయత్నం చేసినారు. ఉగాది పట్టడిలాగా కొంత సంతృప్తినియచ్చు, తీయగా కొంత పుల్లగా ఇంకా చేయాల్సి ఉండొచ్చు, కొంత కాలం ఉండొచ్చు, పుట్ట చేదున్నా ప్రజా జీవితంలో మనం మన పాత్రను సరిగా ప్రోత్సహించినామా, చేసినామా లేదా అనేటువంటి ఒక అంశం. గత 5 సంవత్సరాలుగా గ్రామాల్లో ఇంతకుముందు సోదరి స్వప్న చెప్పినట్టుగా కరోనా కావచ్చు, మీ దగ్గర ఉన్నది కాబట్టి దాని సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జూలై 3, డిసెంబర్ 3 ఎన్నికే 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంలో శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వచనతో మాకు ఇంకొక సంతోషం ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో చిగురుమామిడి మండలం అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మనం. తప్పకుండా నేను మిగతా 6 నిర్లక్ష్యం చేస్తా అంటలేదు, కానీ నా మొదటి ప్రాధాన్యత అభివృద్ధి చేయాల్సినటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా నాకు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా ఒక గృహిణి నుండి రాజకీయ జీతాలు రావడానికి కారణం సోనియా గాంధీ గారు. 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. మీరు రాజకీయ ప్రస్థానం డిఫరెంట్, కానీ సోనియా గాంధీ గారు ఒకవైపు తన చేతులలో అత్తను కోల్పోయి, మరొక వైపు భర్తను కోల్పోయి ఆనాడు పార్టీని నడపాల్సి వచ్చినాడు. 2 చిన్న పిల్లలతో నాకు రాజకీయం వద్దనుకునేటువంటి పరిస్థితులలో యావత్ దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ నాయకత్వం తీసుకొని 20 ఏళ్ల పైన కాంగ్రెస్ పార్టీ నడిపి నేను దగ్గరికే చూసిన